ఇక్కడ ఈ ఉపమానంలో మనం గమనించాల్సింది ఆ పొలము అన్నది ఒకటి ఉంది, విత్తనము అన్నది ఒకటి ఉంది. ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. పొలము అనగానే మనకు తెలుసు అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘములో ఉండేది విశ్వాసులు కాబట్టి విశ్వాసుల హృదయానికి సాదృశ్యంగా ఉంది. విత్తనము అన్నప్పుడు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ విషయము మనకు తెలుసు. అయితే ఈ విత్తనానికి ఒక లక్షణం ఉంది కదండి. ప్రతి విత్తనానికి కూడా ఒక లక్షణం ఉంటుంది. ఆ విత్తనము ఫలిస్తుంది. దేవుడు ఎందుకు విత్తనాన్ని సృష్టించాడు, విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు అని అంటే అది ఫలించడానికి. విత్తనానికి ఉన్న లక్షణం ఏంటి అదనంటే అందులో దాచబడిన జీవాన్ని, ఆ జీవం బయటికి రావడానికి. ఒక్క విత్తనం ద్వారా అనేకమైన మల్టిప్లైగా కదండి, మన ఒక జొన్న విత్తనము లేకపోతే ఆ వరి విత్తనం వేసినప్పుడు అందులో నుంచి ఒక్క విత్తనం ద్వారా అనేకమైన విత్తనాలు బయటకు వస్తాయి. అంటే ఒక విత్తనానికి లైఫ్ ఉంది, జీవం ఉంది అనే విషయము మనకు అర్థం కావాలి కదండి. ఆ విత్తనం ద్వారా అనేకమైన జీవాలు బయటకు వస్తాయి.